గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చెరువులు కుంటలు అన్ని కబ్జాకు గురయ్యాయని రాజ్యసభ మాజీ సభ్యుడు హనుమంతరావు ఆరోపించారు. బతుకమ్మ కుంట చెరువు అక్కడ లేదని ఆ స్థలం తనదే అంటూ బీఆర్ఎస్ నేత అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాబోయే బతుకమ్మ వేడుకల్లో మహిళలు బతుకమ్మ కుంటలో బతుకమ్మ ఆడే వరకు పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. బతుకమ్మ చెరువును హైడ్రా కాపాడాలని విహెచ్ విజ్ఞప్తి చేశారు. దానికి తర్వాత కూడా బెటర్మెంట్ కడతామని యూఎస్సీకి పోయారు. వాళ్ళన్నారు లేదు ఇది పబ్లిక్ పర్పస్ కు దీనికి ఇయ్యలేమని కూడా ఉన్నది. ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసం చేస్తూ అప్పటికే కొందరి దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు. మేము చేస్తున్న దొంగ లేవని కూడా తయారు చేసిండ్రు. అవన్నీ బయటకు వస్తాయి, ఇయ్యాలో తయారు అయిపోతాయి చెప్పలేను. కానీ తప్పనిసరిగా ఇవాళ హైదరాబాద్ ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో వారు చెరువులు కాపాడే బాధ్యత ఆయన పైన ఉంది కాబట్టి ఆయన తప్పనిసరిగా న్యాయమైన కేసు, దీనికంటే న్యాయమైన కేసు మళ్ళీ దొరకదు. బతుకమ్మ కుంట తరతరాల నుంచి బతుకమ్మలు ఆడితే ఈయనేమంటారు బతుకమ్మ కుంటనే కాదంటున్నాడు. ఎక్కడ అన్యాయంలో బాబు ఇంత అన్యాయం మాట్లాడుతున్నాడు నేను చూడలే. అయినా ఇవాళ వారి బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, మీ పార్టీ వాళ్ళని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? దీనివల్ల మీ పార్టీ బద్నామవుతుందా లేదా? ఇంతవరకు దొరికిపోతున్నారు కదా. అట్లా ఇంకెన్ని చేసినారో ఉన్న బట్టి 20 అన్నారు. మరి ఇదైతే ఫస్ట్ చెరువు. మేము చిన్ననాటి నుంచి బతుకమ్మ ఆడినాం, మా చెల్లెలు ఆడిరు, అక్కలు ఆడిరు. అదే విధంగా మేము ఆడ ఈత కూడా కొట్టే చిన్నగా ఉన్నప్పుడు. అలాంటి చెరువును కబ్జా చేయించి అమ్ముకొని డబ్బు చేయాలని చూస్తే ఇంతకంటే కుశం లేదు, అన్యాయం ఎక్కడ లేదు. ఇప్పటికంటే తప్పనిసరిగా మహిళలే గెలుస్తారు, ఆ బతుకమ్మనే గెలుస్తుంది కోట్లని మీ ద్వారా చెప్తున్నా. ఏదో పిచ్చి పిచ్చిగా డెస్పరేట్ అయి మాట్లాడుతున్నా. నేను మిగతా జవాబు చెప్పను, నేను దానికి తప్పనిసరిగా నిలబడగలుగుతా. నేను ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. నా హిస్టరీ అందరికీ తెలుసు. హనుమంతరావు సంపాదించాలంటే సగం హైదరాబాద్ నాదే. కానీ నేను ఎన్నడూ తప్పుడు అలవాటు పడలేదు.